యూట్యూబ్‌లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. మీ వీడియో మీరు చూసారనుకోండి. ఆ వీడియో చూడడం వల్ల మీకు యాడ్స్ ప్లే అవుతాయి కదా! యాడ్స్ ప్లే అవ్వడం వల్ల మీ ఛానెల్ అనేది డీమానిటైజ్ అవ్వడానికి అవకాశం అయితుంది. ఈ అప్డేట్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లియర్‌గా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫెబ్ 1, 2027 నుంచి మీ ఛానెల్ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మారిపోయింది. 8000 వాచ్ అవర్స్, 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే రావాలి. అలానే ఆల్రెడీ మానిటైజ్డ్ అయిన ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 నెలల్లో 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ ఎంగేజ్డ్ వ్యూస్ తీసుకొస్తే మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ వీడియోని మీరు చూసారనుకోండి, యాడ్స్ ప్లే అయ్యాయనుకోండి, ఆ యాడ్ రెవెన్యూ అనేది ఇన్వాలిడ్ క్లిక్స్ వల్ల మీ యాడ్సెన్స్లో డిసేబుల్ అయిపోతుంది. మీ యాడ్సెన్స్ అనేది అప్రూవల్ అవ్వదు. మీ పేరు మీద మళ్ళీ మీరు యాడ్సెన్స్ చేయలేరు. యాడ్సెన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. డీమానిటైజ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఎక్కువ సార్లు మీరు చూసారనుకోండి. ఇది నిజంగా చాలా పెద్ద అప్డేట్. మీ వీడియో మీరు చూడకండి. ఆల్రెడీ మీరు ఎడిటింగ్ యాప్లో వెరిఫై చేస్తుంటారు కదా. ఓకే, వీడియో కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, కాపీరైట్ మ్యూజిక్ ఉందా లేదా, ఏదైనా ఎలిమెంట్స్ మనం కాపీరైటెడ్ కంటెంట్ తీసుకొచ్చి పెట్టేసామా, ప్రతిదీ వెరిఫై చేసేసి చూస్తుంటారు కదా. ఎందుకు రిపీటెడ్గా మీరు వీడియో చూడాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ నుంచి మీరు అలా చేశారనుకోండి, మీ ఛానల్ అనేది డీమానిటైజ్ అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండి వీడియోస్ అనేది రిపీటెడ్ టైమ్స్ మీరు ప్లే చేయకండి. మీ మొబైల్లో అసలు చేయకండి. ఇంకోటి సేమ్ డివైజే కదా, సేమ్ డివైస్ కాకుండా వేరే డివైస్లో మనం వాచ్ చేయొచ్చు కదా. ఐపీ మ్యాపింగ్ అడ్రస్ కూడా, అంటే ఇక్కడ నుంచి మీరు లొకేషన్ కూడా మీ యూట్యూబ్లో ఉండే సరౌండింగ్లో మీరు సబ్స్క్రైబర్స్ ఎలా తీసుకొస్తున్నారు, వాచ్ అవర్స్ ఎలా వస్తున్నాయి, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వాచ్ చేసిన తర్వాత వస్తుందా లేదా, ఎవ్రీథింగ్ ప్రతిదీ రెస్ట్రిక్షన్ వచ్చింది ఇప్పుడు యూట్యూబ్లో. సో జెన్యూన్గా చేయాలి, జెన్యూన్ కంటెంటే చేయాలి. కాపీరైటెడ్ కంటెంట్ తీసుకున్న ఏ విధంగా చేస్తున్నారు మీరు, ఫెయిర్ యూజ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నారా లేదా ఫెయిర్ యూజ్ అనే కాన్సెప్ట్ అడ్డు పెట్టుకొని మీరు ఏ విధమైన కంటెంట్ పెడుతున్నారు. సో ఇవన్నీ స్ట్రాంగ్గా చెక్ చేస్తుంది. రెస్ట్రిక్షన్ వచ్చింది కాబట్టి, అప్డేట్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి జాగ్రత్త పడండి. మీ వీడియో మీరు వాచ్ చేయకండి. మీ సెకండరీ డివైస్లో కూడా మీ వీడియో అనేది ప్లే చేయకండి. ఎందుకు ప్లే చేయకూడదంటే మీ లొకేషన్ అనేది ట్రాక్ చేస్తుంది యూట్యూబ్. ఓకే, ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ నుంచి కాపీరైటెడ్ కంటెంట్ చేయకండి. ఫెయిర్ యూజ్ అనే కాన్సెప్ట్ మీరు యూజ్ చేసిన జాగ్రత్తగా యూజ్ చేయండి. 6 సెకండ్ కాన్సెప్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇమేజ్ని జనరేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దోస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీ మానిటైజేషన్ని మీరు కాపాడుకోవాలంటే ఇవన్నీ మీరు అప్డేట్ అవుతూ ఉండాలి మీరు కూడా. ఓకే, ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే మానిటైజర్ ఛానల్ ఉందో వాళ్ళకి అప్డేట్ చేయండి. సో మీరు స్వార్థంగా ఉండకండి. ఇది కూడా షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే.